హలో అండి, అందరికీ నమస్తే. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో, ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది అనేది చూస్తాం. మేజర్‌గా జరగబోయే సంఘటనలనమాట. మీ పర్సనల్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, మీ చుట్టుపక్కల వారితో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. సో, మీకు ఎలా ఉండబోతుంది అనేది టాపిక్ అనమాట. ఓకే. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చుతుంది అనుకుంటే అండ్ కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మార్నింగ్ వీడియో కాబట్టి యూనివర్స్కి ప్రతి ఒక్కరు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఓకే. అలాగే మీ డేని హ్యాపీగా మార్నింగ్ టైం కాబట్టి మార్నింగ్ మనం ఎలా ఉంటే దాన్ని బట్టి మనకు డే అంతా గడుస్తుంది కాబట్టి హ్యాపీగా ఉండండి మార్నింగ్ టైం. ఓకే. ఓకే, అసలు ఎలా ఉండబోతుంది చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి ఈరోజు వారి లైఫ్లో ఏం జరగబోతుంది యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఓకే, ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూయర్స్కి వారి లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఈరోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది, మేజర్గా మీకు ఎలా ఉండబోతుంది? ఈరోజు మీరు ఒక చిన్న ఆఫర్ని అయితే అందుకోబోతున్నారండి. ఒక చిన్న గుడ్ న్యూస్ అనమాట. కొంచెం హ్యాపీగా ఉంటారనమాట. దాని వలన కొంచెం మీ మనసు కూడా తేలిక పడుతుంది ఆ గుడ్ న్యూస్ మీరు వినడం వలన. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? జడ్జిమెంట్. ఇక్కడ రీయూనియన్ అవుతుందండి. ఒక న్యూ పర్సన్ రావడం కానీ అండ్ మీ పాస్ట్ పర్సన్ కూడా కావచ్చు, లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఒక న్యూ పర్సన్ మీ దగ్గరికి రావడం కానీ, లేదా కెరియర్ పరంగా చూస్తున్నారంటే మీకు చిన్న జాబ్ ఆఫర్ రావడం కానీ దాని వలన మీరు హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. మంచి డెసిషన్ అయితే తీసుకోబోతున్నారండి మీరు అనే విధంగా చూపిస్తుందన్నమాట. ఈరోజు మీరు మీ లైఫ్కి సంబంధించిన ఒక డెసిషన్కి మీరు రాబోతున్నారండి. ఓకే. చూసే మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి. మీ ఇంటికి సంబంధించింది కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు అండ్ పర్సన్ పరంగా కూడా వారి పరంగా మీరు చాలా ఎఫర్ట్స్ పెడతా ఉంటారు కానీ ఆ పర్సన్ పట్టించుకోరనమాట. కెరియర్ పరంగా అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేది ఉండదన్నమాట. ఓకే. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట కొంతమంది. ఇక్కడ చాలా సినారీస్ అయితే ఉంటాయండి. సో మీకు ఏదైతే రెజనెంట్ అవుతుందో అదే మీరు తీసుకోవచ్చు. ఓకే. ఒక క్లారిటీ వచ్చేస్తారండి ఈరోజు. ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. మీ పర్సనల్ పరంగా, ఫ్యామిలీ పరంగా, మీ కెరియర్ పరంగా ఏదైనా ఉండొచ్చు. ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకే. అండ్ రీయూనియన్ కూడా అవుతుందండి. ఓకే. ఎక్కువ శాతం ఇక్కడ రీయూనియన్కి సంబంధించిన కార్డ్సే ఉన్నాయి. ఈరోజు డెఫినెట్లీ మీ లైఫ్లో రీయూనియన్ అనేది జరగబోతుంది. ఒక క్లారిటీకి అనేది వచ్చేస్తారనమాట మీరు. అండ్ మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారంటే మీ ప్రేమ అంతా మీ ఫ్యామిలీకి పంచాలని కొంతమంది మీ పర్సన్ని చాలా బాగా చూసుకోవాలని కానీ మీ ప్రేమ అంతా వారికి ఇవ్వాలి అని కానీ మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అనే విధంగా చూపిస్తుంది అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ లేదా దూరంగా ఉండి ఉంటారు. సో మీ ప్రేమ అంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనే విధంగా చూస్తున్నారు. అండ్ సింగిల్ కూడా చూస్తున్నారంటే మీరు మళ్ళీ పర్సన్ని మీరు కలవాలి, మీ ప్రేమ అంతా తనకి ఇవ్వాలి, అసలు మీరేంటో తనకి నిరూపించుకోవాలి అనే విధంగా ఉందన్నమాట. ఓకే. కొంతమంది ఆ విధంగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట మీ పర్సన్ గురించి. మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ అయితే ఉన్నాయండి. సో అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. చాలా నెగిటివ్ సర్కిల్ అనేది ఉందండి మీ చుట్టూ, ఫ్రెండ్స్ పరంగా కానీ అండ్
మీ లైఫ్‌లో ఎవరైనా నెగెటివ్ పర్సన్ కూడా ఉండొచ్చు. అండ్ నైబర్స్ పరంగా గానీ ఏదైనా ఉండొచ్చు. సో, కొంచెం మీ చుట్టూ అంతా నెగెటివ్ సర్కిల్ అయితే ఉందనమాట. సో, అవన్నీ మీరు కట్ చేసుకోవాలి అని ఆలోచిస్తా ఉంటారనమాట. ఓకే. ఈరోజు మీకు ఎవరైనా నమ్మక ద్రోహం అయితే చేస్తారండి. లేదా మీ లైఫ్‌లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చనమాట. ఒక కన్నింగ్ పర్సన్ అయితే ఆహ్, మీ లైఫ్‌లోకి రావడం, మళ్ళీ ఆ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టడం, మళ్ళీ తను వెళ్ళిపోవడం అలాంటిదనమాట. అలాంటి మెసేజ్ వస్తుందండి. ఒక కన్నింగ్ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారు. సో, ఆ పర్సన్ ఈరోజు మీకు దూరంగా వెళ్ళిపోవాలి. మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వరు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. వారు మీకు నమ్మక ద్రోహం అనేది చేయబోతున్నారనమాట. ఓకే. ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని కొంతమంది కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే. మీరు ఈ పర్సన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఒక కన్నింగ్ పర్సన్ లాగా తను పారిపోతున్నారు. క్లారిటీ కూడా ఇవ్వడం లేదు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట. మీరు ఆ పర్సన్‌కి ఎంత ప్రేమను పంచుతా ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు అనే విధంగా అనమాట. కాబట్టి మీరు ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని ఈరోజు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారండి. ఓకే. జడ్జ్‌మెంట్‌కి వచ్చేస్తారనమాట మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం? ఈరోజు ఇక్కడ అన్వాంటెడ్ థింగ్స్ వచ్చాయి కదా! సో, చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం జరగబోతుందండి. ఓకే. మీ పర్సన్‌తో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, రిలేషన్‌లో ఉన్నవారు కావచ్చు, కెరియర్ అయితే మీ కొలీగ్స్‌తో కావచ్చు, మీరు ఒక హై పొజిషన్‌లో ఉన్నారు అంటే మీ కింద ఉన్న సూపర్వైజర్స్ అలా ఉంటారు కదా! వారితో మీకు చిన్న ఆర్గ్యుమెంట్ రావడం అలా కూడా జరుగుతూ ఉంటదనమాట. ఓకే. కార్డ్ అయితే నేనైతే తీయలేదు. కానీ ఆ కార్డ్ చూపిస్తుందంటే ఈరోజు ఎమోషనల్‌గా మీ వెనకాల గాసిప్స్ అనేది మాట్లాడడం జరగబోతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎవరైనా నమ్మక ద్రోహం అనేది చేయొచ్చు ఈరోజు. నేను ఆల్రెడీ చెప్పాను. చీటింగ్ జరగబోతుంది. మీకు నమ్మక ద్రోహం అనేది జరగబోతుందనమాట మీ లైఫ్‌లో. ఓకే. మీతో మంచిగా మాట్లాడుతా మీ వెనకాల గోతులు తవ్వడం అనమాట మీరు. అలాంటి వారైతే ఉన్నారు మీ జీవితంలోకి. ఆ పర్సన్ స్వరూపం మీకు తెలియబోతుందనమాట ఈరోజు. ఓకేనా. అండ్ లాస్ట్ కార్డ్ ఒకటి తీసేసుకొని యూనివర్స్ మెసేజ్ అడుగుదాం. కెరీర్ పరంగా చూస్తున్నారు అంటే మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయండి. ఓకే. జాబ్ ఆఫర్స్ రావడం కానీ, చాలా ఇంటర్వ్యూస్ అనేది మీకు కాల్ రావడం అనమాట. సో, ఏ జాబ్‌కి మీరు వెళ్ళాలి, మీకు ఏ జాబ్ అయితే సూటబుల్ అవుతుంది అని మీరు కన్‌ఫ్యూషన్‌లో వెళ్ళిపోతారనమాట. ఓకే. లేదా జాబ్ చేయాలా, లేదా బిజినెస్ చేయాలా అనే విధంగా అనమాట. అలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ పర్సన్ పరంగా కూడా కావచ్చు. మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు ఏ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఆ పర్సన్ మీదనే మీరంత హోప్ అయితే పెట్టుకొని ఉన్నారండి. కానీ ఆ పర్సనే మీకు నమ్మక ద్రోహం అనేది చేయబోతున్నారనమాట ఈరోజు. ఓకే. సో, దీని గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు? యూనివర్స్ గైడెన్స్ ఏంటి అనేది చూసేస్తాం లాస్ట్ కార్డ్. యూనివర్స్ చూసి మా వ్యూయర్స్‌కి మీరు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు? ప్లీజ్ యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. ఈరోజు మా వ్యూయర్స్‌కి మీరు ఏం గైడ్ చేయబోతున్నారు? ఈరోజు మీ మనశ్శాంతి అనేది మీకు దూరం అవుతుందండి. ఓకే. మీ మనశ్శాంతి మీరు మనశ్శాంతిగా ఉండలేరనమాట. మీ చుట్టుపక్కల వారు కానీ, మీ పర్సన్ కానీ అలాగనమాట. వారు ఎవరు ఇన్‌మెచ్యూర్ తనం వలన మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. మనశ్శాంతి అనేది మీకు ఈరోజు దూరం అవుతుందండి. ఓకే. అలాంటి ఎనర్జీ చూపిస్తుందనమాట. ఓకే. ఇప్పుడు ఏంజెల్స్ గైడెన్స్ ఏంటో కూడా చూసేస్తాను. ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారు? ఈరోజు ఏంజెల్స్ మీకు ఏం చెప్తున్నారు అనేది చూస్తాను. ఇక్కడ ఈరోజు ఎవరికైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడము, కొంచెం ఫీవర్ రావడం కూడా జరగవచ్చండి. ఓకే. యాసిడిటీ ప్రాబ్లం రావడం కానీ, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం అయితే రావడం జరగబోతుందనమాట. మైనర్‌గానే, సో మేజర్‌గా ఏమీ రాదు. ఓకే. సో, ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు? రికవరీ. ఇప్పటిదాకా మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కొంచెం మీరు హెల్త్ ప్రాబ్లమ్‌గా కూడా బాధపడతా ఉన్నారండి. సో, అది రికవరీ అయిపోతుందనమాట. కమ్యూనిటీ క్లియర్‌లీ మీరు మీ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు మీ మనసులో ఏదైతే ఉందో అది క్లియర్‌గా తనతో చెప్పండి. ఒక క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఈ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు మీ మనసులో ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ మీ మనసులోనే పెట్టుకోవడం వలన
మీ ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీ మనసులో ఏదైతే ఉందో అది మీ పర్సన్‌కి చెప్పేయండి మీరు. ఓకే. రీకన్సిడర్, look for a sign, helpful people, do not stop. Last card. Yes. Okay. It's up to you. ఇక్కడ మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ జీవితం మీ చేతుల నుంచి పూర్తిగా జారిపోయింది, ఇంకా మీ చేతిలో ఏమీ లేదు, మీ జీవితం ఇంకా అయిపోయింది ఇంకా అనే సిచ్యువేషన్లో మీరు ఉన్నారండి. అసలు మీ లైఫ్లో అసలు హ్యాపీనెస్ అనేది లేదు, ఎవరిని నమ్మితే వారంతా మోసం చేస్తూ ఉండడం అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారనమాట ఏంజల్స్. ఓకే. మీరు ఏదైతే చేస్తున్నారో అది ఆపకుండా చేయండి. డూ నాట్ స్టాప్. వర్క్ చేస్తున్నారు అది మీ పర్సన్ పరంగా, నా ఫ్యామిలీ పరంగా ఏదైనా ఉండొచ్చు, అది మీ వర్క్ మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఆన్సర్ వచ్చేసి ఎస్ అనమాట. మీకు హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ లుక్ ఫర్ ఏ సైన్, మీకు యూనివర్స్ అనేది ఏదో ఒక సైన్ అనేది సెట్ చేస్తూ ఉందండి. అది మీరు కొంచెం గమనించండి. ఓకే. అండ్ ఇక్కడ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓవర్ థింకింగ్లో ఉన్నారండి ఈ పర్సన్ మార్నింగ్ టైంలో. అండ్ ఈ పర్సన్కి ఈరోజు వారి లైఫ్లో గొడవ అనేది జరగబోతుంది అనమాట. ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం జరగబోతుంది మీ పర్సన్కి. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే మీ పర్సన్ మీతోనే గొడవ పడాలి అని కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. తన మనసులో ఏదో రహస్యం ఉంది అండ్ ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు ఈ పర్సన్. అండ్ కానీ ఈ పర్సన్ బయట చెప్పడం లేదనమాట, వారి మనసులోనే తను హోల్డ్ చేసుకొని ఉన్నారండి. ఓకే. అండ్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఏదో ఒక విషయం రహస్యం అనేది వారి మనసులో అయితే ఉందన్నమాట. ఓకే. అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మార్నింగ్ టైంలో? మీరు కూడా మీ మనసులో ఉన్నవన్నీ మీరు హోల్డ్ చేసుకుని ఉన్నారండి, ఏమీ బయట చెప్పడం లేదు. ఈ పర్సన్తో మీరు ఇక్కడ అందుకనే వచ్చిందనమాట ఏంజల్స్ గైడెన్స్. చెప్తాను. కమ్యూనిటీ క్లియర్లీ, ఇక్కడ మ్యాన్ హోల్డింగ్ కైండ్ అంటే మీరు హోల్డ్ చేసుకుంటున్నారు కదా అని. సో కమ్యూనిటీ క్లియర్లీ అని చెప్తున్నారనమాట. అంటే మీరు మీ మనసులో ఏదైతే ఉందో అది మీ పర్సన్తో మీరు క్లియర్గా మాట్లాడండి. ఓకే. మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇలా ఉండాలి అలా అన్నట్టుగా, సో అవన్నీ మీరు మీ పర్సన్తో చెప్పండి అని చెప్తున్నారనమాట. ఓకే. ద గార్డెన్ అండ్ ద గేట్, అంటే మీరు కూర్చొని ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో ఈరోజు జర్నీ అనేది రాబోతుంది. అండ్ సెకండ్ చక్ర ఆర్కేంజల్ ఏరియర్, సెకండ్ చక్ర బ్యాలెన్స్లో లేదు. మీరు ఎల్లో కలర్ ఎక్కువ యూస్ చేయండి అండ్ గ్రీన్ కలర్ ఎక్కువ యూస్ చేయండి. ఓకేనా. మీ లైఫ్లోకి ఈరోజు ఒక న్యూ పర్సన్ రాబోతున్నారు. మీరు పడుతున్న బాధ నుంచి మీరు బయటపడబోతున్నారండి, హీల్ అవ్వబోతున్నారన్నమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇది మార్నింగ్ వీడియో కాబట్టి మంచి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి, కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా. ఈవినింగ్ రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్.